చివరి దశకు నక్సలిజం ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితం. 5 ఏళ్లలో 7,400 మంది అరెస్ట్, 5,880 మంది సరెండర్. అరెస్ట్ అయిన వాళ్ళు అని చెప్పారు, సరెండర్ అయిన వాళ్ళు అని చెప్పారు. మరి ఎన్కౌంటర్ అయిన వాళ్ళు, ఎన్కౌంటర్ అయిన సంఖ్య కూడా ఇవ్వాలి కదా ఇదా ఎంతమంది అని. రైట్, 10 ఏళ్ల క్రితమే ప్రత్యేక ప్లాన్, 1,000 కోట్ల ఖర్చు, ఆపరేషన్ కగార్. ఇది బలగాల బలోపేతం పాటు అభివృద్ధికి నిధులు. మావోయిస్టుల ఆర్థిక వనరుల దెబ్బతీయడంపై ఫోకస్. మావోయిస్టుల ఆర్థిక వనరులు దెబ్బతీయడం అంటే ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలని, ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని పట్టుకుంటే వనరులు అక్కడికి వెళ్ళాయి. లోక్సభలో వెల్లడించిన కేంద్ర హోంశాఖ, దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకున్నదని కేంద్రం ప్రకటించింది. ఒకప్పుడు 126 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు ప్రాబల్యం ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమైందని, నక్సలిజం అంతానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన డెడ్ లైన్ మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో లోక్సభ వేదికగా తాజా వివరాలు వెల్లడించింది. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి 2015లోనే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చిందని, ఇందులో కేంద్రం రాష్ట్రాలు ఉమ్మడిగా 1,000 కోట్లు ఖర్చు చేశాయని గుర్తు చేసింది. ఓవైపు భద్రతా బలగాలు బలోపేతం, మరోవైపు అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించింది. కేంద్రం విధానాలతో గత 5 ఏళ్లలో 5,880 మంది మావోయిస్టులు లొంగిపోగా 7,400 మంది అరెస్ట్ అయ్యారని, ఒక్క ఏడాదిలోనే 364 మంది ఎన్కౌంటర్లో మరణించినట్టు కేంద్ర శాఖ తెలిపింది. మరో 2 నెలల్లో నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా తుడిచేస్తామని చెప్తున్నది. ఇది తప్పు సంఖ్య, నాకు తెలిసి 364 అనేది తప్పు సంఖ్య. దాదాపు ప్రజా సంఘాల వాళ్ళు లెక్క చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 800 పైచిలుకు ఎన్కౌంటర్లు జరిగినాయి. 800 మందిని బూటకప్పు ఎన్కౌంటర్లు చేసిరని చెప్పేసి ఆ ప్రజా సంఘాలు చెప్తున్నటువంటి మాట. ఇక మార్చ్ 31 ఇంకా 2 నెలల టైం ఉన్నది. ఈ 2 నెలల్లో మొత్తం తుడిచేస్తాం. 31 జిల్లాలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ 3 జిల్లాలకే పరిమితమైంది. ఆ 3 జిల్లాల్లో లేకుండా చేస్తాం, దాన్ని కూడా తుడిచేస్తాం, ఇంకా 2 రోజులు ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఓవైపు నక్సలిజాన్ని నిర్మూలిస్తూనే ఇంకోవైపు అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళ అభివృద్ధి ఏంటంటే ఈ కొండల్ని, ఈ గుట్టల్ని, ఈ అడవుల్ని ఎవరికి, అదానికి అంబానికి అప్పగించడం వీళ్ళకున్న అభివృద్ధి. ఏం పని అండి పోలీసులకు అడవిలా? ఏం పని కార్పొరేట్ కంపెనీలకు అడవిలా? ఏం పని అండి? ఎందుకని ఆదివాసులను పట్టుకొని చంపుతున్నారండి? ఆదివాసులతో యుద్ధం ఎందుకండి? ఆదివాసులు బతకొద్దా? ఆదివాసులకు అడవికి, తల్లికి బిడ్డకున్న ప్రేమ కదా, వాళ్ళని అడవి నుంచి పంపేస్తే మరి ఎడ బతకాలే? జల్ జంగల్ జమీన్, అడవి పైన హక్కు ఆదివాసుదే అని మనం రాసుకున్నాం కదా, రాజ్యాంగంలో చట్టంలో ఉంది కదా. మీరు మావోయిస్టులను నిర్మూలిస్తే అది వాళ్ళు మీరు చూసుకోరు, మీరు వాళ్ళని చూసుకోరు. కానీ అడవి జోలికి రాకండి, ఆదివాసుల జోలికి రాకండి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.